యేసునాథుని యందు మిక్కిలి ప్రేమ కలిగిన ప్రియ మిత్రులారా, ఆదిలాబాద్ మేత్రాసన అనుదిన వాక్య పరిచయంలోనికి మీకు అందరికీ స్వాగతం. నేడు మనం ధ్యానించబోయే వచన భాగం లూకా సువార్త 23వ అధ్యాయం 33 నుంచి 43 వరకు ఉన్న వచనములు. ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడిన యేసు ప్రభుని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రోజుల్లో సిలువ దండన అనేది అత్యంత క్రూరమైనది. ఒక మనిషికి విధించబడే గరిష్టమైన రాజదండన అనేది ఒకటి ఉంటే అది సిలువ మరణం. అలాంటి శిక్షకు విధింపబడి నిర్దోషుడు అయిన దేవుని కుమారుడు యేసు ప్రభు ఆ ఇద్దరు పేరుగాంచిన దోషుల మధ్య సిలువ వేయబడ్డాడంటే అది ఎంతో వేదనతో కూడిన దయనీయమైన పరిస్థితి. కానీ ఇది యాదృశ్యంగా జరిగిన ఒక విషయం కాదు. యేసుకు ఒక స్పష్టమైన కారణం ఉంది. మన పాపాల నుంచి మనల్ని రక్షించడానికి, మానవ జాతిని పాపముల నుంచి రక్షించడానికి తన చివరి బొట్టు రక్తం కూడా చిందాలనేది యేసు ప్రభు యొక్క ప్రణాళిక. ఆ సిలువ మరణానికి విధించబడడం అనేది అది యేసు ప్రభు యొక్క ప్రణాళిక. కానీ ఈరోజు మనం మరణం చేసేది యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరు దొంగల గురించి. ఆ ఇద్దరు దొంగలు ఎందుకు సిలువ వేయబడ్డారంటే వారు వారి జీవితంలో చేసిన పాపములకు, నేరములకు ఫలితముగా వాళ్ళు పొందినటువంటి ఒక దండన ఈ సిలువ దండన. అలా ఇద్దరు దొంగలు కూడా ఆ సిలువలో తమ ప్రాణాలు కోల్పోతూ ఆ ఇద్దరిలో ఒక్కరు నిత్య జీవనం దక్కించుకోవడము మనం సువార్తలు చూస్తున్నాము. సువార్తల చివరి భాగంలో 42-43వ వచనంలో మనం చదువుతున్నాము. యేసు ప్రభు ఆ దొంగలతో కుడివైపు స్థానంలో ఉన్నటువంటి దొంగవారితో యేసు ప్రభు అంటున్నాడు, నేడు నీవు పరలోక రాజ్యంలో నాతో పాటు ఉంటావు అని. అంటే జీవితకాలం అంతా పాపములు చేసి ఆ పాపాలకు ఫలితముగా ఆ యొక్క మరణదండనకు విధింపబడి ఆ మరణదండ అనుభవిస్తూ తమ ప్రాణములు కోల్పోతూ ఆ ప్రాణములు కోల్పోయే సమయములు అంటే చివరి క్షణములో ఆ యొక్క దేవుని అనుగ్రహం పొంది పరలోక రాజ్యములో ఒక చోటు సంపాదించిన దొంగవాడిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఇలా జరిగిందనేది మనం వర్ణన చేస్తే మనకు తెలుసు. దానికి కారణం ఆయన చివరి క్షణములో తన ప్రాణం కోల్పోయే క్షణములో ఆయన పశ్చాత్తాపడ్డాడు. ఆయన చేసినటువంటి ఒక మనస్తాపముకు దేవుడిచ్చినటువంటి ఒక అనుగ్రహమే ఈ దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఒక చోటు అనేది. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త మనకిచ్చే సందేశం ఏంటంటే పశ్చాత్తాపడినట్లయితే దేవుని రాజ్యంలో మనం ఒక చోటు సంపాదించుకోగలము. కానీ ఎప్పుడు పశ్చాత్తాపడాలి? నేటి సువార్త చదివితే మనం అనుకునే ఒక విషయం ఉంది. ఏంటంటే నేను చనిపోయే క్షణములో అయినా నేను పశ్చాత్తాపడితే చాలు. కరెక్ట్. చనిపోయే క్షణములో పశ్చాత్తాపడితే చాలు, మనం ఆ ప్రాణాన్ని దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఒక చోటు మనం సంపాదించుకుంటాం. కానీ ఈ చనిపోయే క్షణం అనేది మనకు తెలుసా? ఈ చనిపోయే క్షణం, మనం ప్రాణము కోల్పోయే ఆ యొక్క క్షణం ఎప్పుడు వస్తుందని మనకు తెలుసా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఒక ప్రశ్న ప్రియులారా. అది తెలియనప్పుడు మనము ఎప్పుడు పశ్చాత్తాపడాలి? పరలోక రాజ్యంలో చోటు సంపాదించి ఎప్పుడు నిత్య జీవం మనం పొందాలి? అది మన చేతిలో ఉంది. మనం ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఈ క్షణం నుంచి మన పశ్చాత్తాపడి, మన జీవితం గురించి మనం మనస్తాపడి పశ్చాత్తాపడి దేవుని యొక్క రాజ్యంలో ఒక చోటు మనం సంపాదించడానికి మనం ప్రయత్నించాలి. ఆ యొక్క కుడివైపు స్థానంలో ఉన్న దొంగవాణి వలె మనతో కూడా యేసు ప్రభు అనాలి, నేడు నీవు పరలోక రాజ్యంలో నాతో పాటు ఉంటావు అని మనల్ని చూసి యేసు ప్రభు అనే విధముగా మన జీవితాన్ని మనం మలచుకోవడానికి మనం ప్రయత్నించాలి. మన పాపాలకు పశ్చాత్తాపడి మన జీవితమును దేవుని వైపు నడిపించడానికి కావలసిన అనుగ్రహాల కోసం మనం ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ ధారాళముగా దీవించాలి.